ఇప్పటికన్నా నాకు కట్నం ఇస్తావా? పెట్టి బేడ సర్దుకుని వచ్చేయమంటావా? ఎందుకమ్మా ఇంత ఆవేశపడుతున్నావు? అల్లుడు గారు ఏమైనా తిట్టారా? కట్నం ఇవ్వకపోతే తిట్టకు ముద్దు పెట్టుకుంటారా? ఇవ్వకపోయినా చాలా సార్లు పెట్టుకున్నానుగా. ఏంటి ముద్దు? ఇక నా వల్ల కాదు. అబ్బా అయ్యో అయితే డాక్టర్కి చూపించుకోండి అన్నయ్య గారు. అల్లుడు గారు ఇన్నాళ్ళు ఆగారు, ఇంకొన్నాళ్ళు ఆగితే మీ కట్నం డబ్బులు పువ్వుల్లో పెట్టి తిరిగిచ్చేస్తాను. చెవిలో పువ్వు పెట్టడం తప్ప డబ్బులు పువ్వులో పెట్టివ్వడం మీకు అలవాట్లేదని ఆయన భయం అండి. ఓహో, మీ ఆవేశానికి కారణం ఇదన్నమాట. అడ్డమైన వాళ్ళ మాటలు నమ్ముకుంటే ఎలా అల్లుడు గారు? అందుకేగా మీ మాట నమ్మంది. ఇవన్నీ కాదమ్మా, ఈ రోజు కట్నం ఇచ్చావా సరే, లేదంటే మా ఆయనకి విడాకులు ఇచ్చేస్తాను. విడాకులు వద్దు కౌసు, విడి ప్లేట్లు కావాలి. అయ్యో అయ్యో అయ్యో, ఇదెక్కడ గొడవే? డబ్బుంటా ఇవ్వనా? లేకుండానే కోడళ్ళకి నగలు, కొడుకులకి లక్షలు లక్షలు, పని వాళ్ళకి వేలకు వేలిచ్చారా అండి? ఆ డబ్బు వేరు, అది ఇవ్వకూడదమ్మా. ఎందుకు ఇవ్వకూడదో అడగండి. చెప్పమ్మా. చెప్పొత్తే గారు. చెప్పమన్నాను కదా. అమ్మా, అది బయట ఎవరికి చెప్పకూడదమ్మా. అయితే లోపలికి వస్తా, చెప్పండి. అయ్యో అయ్యో, ఎక్కడికి వచ్చినా చెప్పకూడదు అల్లుడు గారు. అయితే కట్నం ఇప్పుడు ఇవ్వలేనమ్మా, అర్థం చేసుకో. మీరు కాబట్టి భరిస్తున్నారండి. అదే నేనైతే మీ డబ్బు సంగతి, చేస్తున్న ఖర్చు సంగతి జనాలకి ఊదేసేదాన్ని. మేము చేస్తాం. అయితే కట్నం అలాగే. ఇవ్వక చూస్తానా? ఇస్తాను. ఇది సారీ మేడం, ఈ డబ్బు ఎవరికి ఫ్రీగా ఇవ్వకూడదు. అంటే అది కట్నం కింద. కట్నం అంటే దానం కింద వస్తుంది కాబట్టి రూల్స్ ఒప్పుకోవు మేడం. ఆ మాట చెప్తాకు నువ్వెవరే? చిన్న పిల్లలాగుంది, అలా బెదిరిస్తే ఏడుస్తుంది కౌసు. దున్న పిల్లలా ఉంటే అది చిన్నపిల్ల అంటారేంటి? చిన్న పిల్ల కాబట్టి చెట్టి వేసింది. అయ్యో, ఇది చెడ్డి కాదు, మిడ్డి. పెద్ద తేడా ఏముందిలే పిన్ని. నా పేరు పిన్ని కాదు, జెన్నీ. ఏదో గిన్నెలే. అమ్మా, నా కట్నం ఇస్తావా ఇవ్వా? చెప్పమ్మా. ఇదిగో, కరెక్ట్ గా నెల తిరిగేసరికి నీకిస్తానన్న కట్నానికి 10 రెట్లు ఇస్తాను. అంటే 10 లక్షలు ఇస్తారన్నమాట. 10 లక్షలే? అవును. నమ్మొచ్చా? నేనున్నానుగా. ఇవ్వకపోతే ఎలా ఇప్పించాలో నాకు బాగా తెలుసండి. మీరు వెళ్ళండి. సరే వెళ్దాం పదండి. రండి. పాపం, చెన్నికి రూమ్ ఉందో లేదో. ఏ లేకపోతే నా రూమ్ ఇస్తారా? నా రూమ్ ఇద్దామని. అబ్బో, దిగొచ్చాడండి దానకర్ణుడు. ప్యాంట్ లేకపోయినా ఫ్లాట్లకేం తక్కువ లేదు. రండి వెళ్దాం. రండి. ఏం చూస్తున్నారు? రండి. ఏ జన్నీ మేడం, పద, లెక్కలు చూసుకుందాం. అలాగే మేడం. పిచ్చగా ఖర్చు పెట్టేసుకుందాం. చూసావా స్వీటీ, నిన్ను అవమానించిన ఆ చైతన్య కుటుంబాన్ని ఎలా నాశనం చేయబోతున్నాను? కిసినారిది కిసినారి కాదు బేబీ, పిసినారి. అదే ఆ
పిసినారిది అంతంత మనీ ఎందుకు ఖర్చు పెడుతుంది మమ్మీ? మనం వేసిన వల్ల చిక్కుకుంది కాబట్టి. అంటే ఆవిడ ఖర్చు పెడితే మనకేంటి లాభం? హాయ్ మేడం. అదిగో మధు వచ్చింది. మన లాభం ఏంటో తనే చెప్తుంది. హాయ్ మధు, ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతున్నట్టుంది. అవును మేడం, లాటరీ నిజమే అని నమ్మి పాపం పైసా కూడా ఖర్చు పెట్టిన అనసూయ ఒక్క రోజులో లక్షలు ఖర్చు పెట్టేస్తుంది. వెరీ గుడ్. ఇదే స్పీడ్ తో ఖర్చు పెడితే దాని దగ్గర ₹1,00,00,000 పోవడం కన్ఫర్మ్. కానీ మనం 4 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది కదా మేడం. ఓ, ఇదొకటి ఉంది కదూ. మరి ఆవిడ గెలవకుండా ఏం చేయబోతున్నావు? ప్రస్తుతానికి 25 ఇంకా 75 ఉంది కదా మేడం. ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఓడిస్తాను. వెరీ గుడ్. నాకు నీ మీద ఆ నమ్మకం ఉంది. వాళ్ళ కోటి పోవాలి, నీకు నీ ఇల్లు తిరిగి రావాలి. వాళ్ళు వీధిన పడితే నా స్వీటీ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ రోజుకింకా 29 రోజులు టైం ఉంది మేడం. ఏ మధు, వెనక చేతిని వచ్చాడు. అయ్యో, హలో, ఫోన్ లేదు, ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో. ఏ మీరు కూడా మాట్లాడతారా అండి? థ్యాంక్స్ అండి. ఇంకా మీ అంత పెచ్చ నాకు పట్టలేదండి. బాధపడకండి, ఇంకో నెల రోజుల్లో నాకంటే బాగా పడుతుంది పిచ్చి. చూద్దాం ఎవరికి పెచ్చ పడుతుందో, ఎవరికి లక్ పడుతుందో. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. బతికిపోయాను.
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అత్తయ్య. మీకేమైనా మతిపోయిందా? ఈ రోజు నా పుట్టినరోజుని మీకెవరు చెప్పారు? నా పుట్టినరోజు ఎప్పుడంటే అమ్మా ఈ రోజు నువ్వు పుట్టినరోజు నీ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే టు అమ్మా. ఎందుకురా? మనం ఖర్చు పెట్టాలి హ్యాపీ బర్త్డే టు యూ. అర్థమైంది. డబ్బులు ఖర్చు పెట్టాలి అంతే కదా? అనేలు మరి ఇప్పుడు అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేద్దామా? అవును, మీ అమ్మగారు పుట్టినరోజు జరిగిపోయింది. షష్ఠి పూర్తి నాడే చేశారు కదా. అది జరిగి 6 నెలలు కూడా కాలేదు. మళ్ళీ బర్త్డే ఎలా వస్తుంది? అది తాళి ప్రకారం, ఇది తిథి ప్రకారం. అదనమాట. అయితే తిథి ప్రకారం రేపు నా పుట్టినరోజు అత్తయ్య గారు. నాది ఎల్లుండి. సూపర్ అమ్మా. అయితే వరుసగా 3 రోజులు పుట్టినరోజులు చేసేద్దామమ్మా. అయ్యో 3 రోజులేంట్రా? 6 రోజులు చేసుకో, కానీ ఘనంగా చెయ్యాలి. ఆల్ రైట్ అమ్మా. ఒరే అన్నయ్యలు, అమ్మ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి అన్ని పుట్టినరోజులు పిచ్చెక్కించేద్దాం. జెన్నిఫర్ ను కూడా పిలవచ్చుగా. అది పడుకుంది, రాదు. వదినా కాస్త ఆపుతావా? అమ్మ పుట్టినరోజు కేక్. అమ్మా కేక్ కట్ చేద్దామా? ఓకే రెడీ అమ్మా. చూసావుగా, సరిగ్గా ఇంకో 3 రోజుల్లో డబ్బు మొత్తం అయిపోవడం, 4 కోట్లు వచ్చేయడం, నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం. అది దొంగ బర్త్డే చేసుకున్నంత ఈజీ కాదండి. మీరు ఖర్చు పెట్టిన దానికి రెట్టింపు డబ్బు వచ్చి మళ్ళీ కథ మొదటికి రాకపోతే నా పేరు మధుమతే కాదండి. ఏంటి బెదిరిస్తున్నావా? చెప్పేస్తున్నానండి. అత్తయ్య గారు, అది చెప్పించిందంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఏయ్, దాని బొంద. వెళ్దాం పదండి. ఏయ్, ఏంటి నుంచున్నారా? వెళ్ళండి. సీతమ్మదినా, సీతమ్మదినా, రావురా. ఎలా ఉన్నావు వదినా? కొండ్రాయిలాగా గట్టిగానే ఉంది కదా. ఏమన్నా? అదే నోర్మయ్. ఇవాళ నా పుట్టినరోజు వదినా. కుటుంబం మొత్తం తప్పకుండా. పుట్టినరోజుకి రాకుండా ఎలా ఉంటావు వదినా?
కాకపోతే నీ పుట్టినరోజు కాబట్టి రాము. ఎందుకు రావు? ఇవాళ నాకు జ్వరం వస్తుంది కదా, అందుకే రాను. ఏంటి, ఇవాళ నీకు జ్వరం వస్తుందా? ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు నువ్వు పిలిచాకే తెలిసింది. ఏమనుకోవద్దు వదినా, భోజనం మీద ఆశ వెళ్ళమన్నా బతుకు మీద ఆశ వద్దు అంటుంది. ఒకప్పట్లో కాదు వదినా, ఈసారి చాలా గ్రాండ్ గా చేస్తున్నాను. అవునండి, వైజాగ్ నుండి వంట వాళ్ళని తెప్పిస్తున్నారు. ఎందుకు? కారం నీళ్ళు కలపడానికా? వద్దమ్మా, మొన్న ఇవిడ షష్టి పూర్తికొచ్చిన నా మొగుడు కారం నీళ్లు తాగి ఇంతవరకు కనిపించనే లేదు. ఇప్పుడు నీ పుట్టినరోజుకొచ్చి ఏ దిక్కుమాల వంటో తింటే ఉన్న ఒక్క కూతురు కూడా పెళ్లి చేయకుండా చస్తాను. చచ్చా, అలా ఏం జరగదాంటీ. మీరు గనక ఫంక్షన్కి వచ్చారో మీ అమ్మాయికే కాదు, మీకు కూడా కొత్త బట్టలు పెడతాం. అవును, అత్తే గారు తలుచుకుంటే మీ అమ్మాయికి కాదు మీకు కూడా పెళ్లి చేస్తుంది. పాడెక్కే వయసులో పెళ్లి అంటే జీడి మొహందానా? నువ్వు కొంచెంసేపు నోరు మూసుకో. ఇది అలాగే వాగుతుంది కానీ పుట్టినరోజుకి మాత్రం నువ్వు రావాల్సిందే వదినా. నువ్వు రాకపోతే నేను ఫీల్ అవుతాను. వస్తే నేను పైకెళ్తాను. ఈసారి అలా జరగదండి, నన్ను నమ్మండి. వద్దమ్మా, పులిజోలికెళ్తే కొరికి సంపుతుంది. ఏనుగు కట్లో పడితే తొండంతో కొట్టి సంపుతుంది. అదే ఈ అనసూయని నమ్మి వెళ్తే అన్నం పెట్టి సంపుతుంది. అదే నా నమ్మకం తల్లి. దయచేసి నన్ను నా కుటుంబాన్ని వదిలేయండమ్మా. అయ్యో అది కాదు వదినా. వద్దంటున్నానా? మర్యాదగా బయటికి వెళ్తారా, లేదంటే ఆ నూరు వదిలిపెట్టి వెళ్ళమంటారా? అర్థమైంది. చితే వెళ్దాం పదండి. లక్ష్మి. అన్సూయక్క, ఏంటక్క ఇలా వచ్చావు? పిలిస్తే నేనే వచ్చేదానిగా. ఇప్పుడు వచ్చింది పిలవటానికేనే. ఏంటక్క విశేషం? ఇవాళ నా పుట్టినరోజు. రాత్రికి మా ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశాం. మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగా? ఎంత విచిత్రం అక్క. నువ్వు పుట్టినరోజు, నేను చచ్చే రోజు ఒకే రోజు వచ్చాయన్నమాట. మీరు చచ్చే రోజు అంటే మరి నువ్వు పెట్టే తిండి తింటే సావక బతుకుంటామా? అయ్యో లేదండి, ఈసారి చాలా రిచ్ గా చేస్తున్నారు. రకరకాల ఐటమ్స్ వండిస్తున్నారండి. ఎందుకు? వాటితో మమ్మల్ని చంపడానికా? చూడక్క, నిన్నే మా జ్యోతిషుడు చెప్పాడు 2 రోజుల్లో ప్రాణగండం ఉందని. అది అబద్ధమని నేను అనుకున్నాను. నన్ను నువ్వు భోజనానికి పిలిస్తే గండం నీ రూపంలో వచ్చిందని అర్థమైంది. నాకు బతకాలని ఉందక్క, దయచేసి నన్ను వదిలేయి. చూడు, నీ ప్రాణానికి నా ప్రాణాలు అడ్డేస్తా. నా భోజనం తిన్నాక నీకేమన్నా అయితే నా సొంత డబ్బులతో నీకు నువ్వు నోరు మూయి. హాస్పిటల్కి తీసుకెళ్తాను. చేస్తే శ్మశానానికి తీసుకెళ్తాం. అయ్యో అసలేదు, భయపడుతుంటే ఇంకా భయపడతారేంటి? నీకేం కాదు లక్ష్మి, నువ్వురా. ఏంటలా బలవంతం చేస్తున్నావు? రాత్రికి మా ఆయన్ని అడుగుతాను, ఆయన వెళ్ళమంటే వస్తాను. అలాగే. మీ ఆయన ఎప్పుడు వస్తారు? రాత్రి కల్లోకి వస్తారు. అదేమిటి, ఆయన ఎక్కడికెళ్లారు? ఈమె పెట్టిన కారప్ సూప్ తాగి మా ఆయన పైకెళ్ళాడు. మళ్ళీ కిందకి ఎప్పుడు వస్తాడు? ఆయన రాడు, నేనే వెళ్ళాలి. అయితే పుట్టినరోజుకి రండి, మా అత్తయ్య గారు ఇదిగో లక్ష్మి. చూడక్క, ఈ నగల్లాంచారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈసారి కూడా ఏ సూప్ ప్లానో వేసినట్టున్నావు. వస్తే ఎలాగూ చేస్తాను, అందుకే చచ్చినా రాను. వెళ్ళండి. అది కాదండి. వద్దమ్మా, మీరు ఇక్కడి వెళ్ళలేదో ఒంటి మీద కిరోసిన్ పోసుకుంటాను. ఎందుకు? తగలబెట్టుకోవడానికి. అయితే అగ్గి పుల్లనన్నీ అంటించమంటారా? పదండి.
ఎందుకే నవ్వు ఎందుకు నవ్వుతున్నా? పాపం కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టు డబ్బు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టబోతే ఎవరూ రాక పోటీలో ఓడిపోయి ఉన్న డబ్బు పోయేటట్టుంది. అందుకే నవ్వొస్తుందండి. నవ్వు నవ్వు. అవసరమైతే జనాల్ని పక్కూరు నుంచి రప్పిస్తా. పక్కూరు నుంచి ఎందుకు అత్తయ్య గారు? కావాలంటే నేను ఒక్క నవ్వుతాంగా. ఏమే తులసి, అత్తయ్య గారు మీ నాన్నకి ఫోన్ చేసి మీ చుట్టాలు బంధువులు అందరినీ తీసుకొని రమ్మని చెప్పు. నాన్న అమ్మ తిరుపతి వెళ్ళారు అత్తయ్య గారు. వాళ్ళు రావటానికి 2 రోజులు టైం పడుతుంది. సర్లే. ఏమే లత? మా నాన్నగారు ఫారెన్ వెళ్ళారు అత్తయ్య గారు. మా నాన్నగారు కూడా ఫారెన్ వెళ్ళారు అత్తయ్య గారు. మీ నాన్న చచ్చి సంవత్సరం అయిందే, ఇప్పుడు ఫారెన్ వెళ్ళమంటే? అంటే బతికున్నప్పుడు వెళ్ళారని చెప్పాను అత్తయ్య అయ్యో, చాలు చాలు అప్పండి, చాలు. ఉంటారు ముగ్గురున్నా